session we are going to talk about means of transport, that is diffusion, facilitated diffusion, active transport. Right? మనకి షార్ట్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ 3 types లో ఉంటుంది. ఇక్కడ మనకి డిఫ్యూజన్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. దిస్ ఈస్ ద సెల్ మెంబ్రేన్. Cell membrane generally made up of bilayered lipids and proteins. These are the proteins which are involved in transport. Transport lo involve avutayi proteins annavi. Cell membrane is lipoproteinaceous. Lipids and proteins తో made up అయి ఉంటుంది. Lipoproteinaceous. ఈ సెల్ మెంబ్రేన్ ద్వారా ఏ రకంగా సబ్స్టెన్సెస్ అన్ని మూవ్ అవుతాయి డిస్కస్ చేద్దాం మనం. ఫస్ట్ సపోజ్ ఇక్కడ మనకి ప్లాంట్ సెల్లో అవుటర్ మోస్ట్ లేయర్ ఏమంటాం, సెల్ వాల్ అంటాం. సెల్ వాల్ దిగువ భాగంలో థిన్ లేయర్ ఉంటుంది, సెల్ మెంబ్రేన్. సెల్ మెంబ్రేన్ ద్వారా ఏ రకంగా ఒక సెల్ నుంచి ఇంకొక సెల్కి సబ్స్టెన్సెస్ అన్నవి మూవ్ అవుతాయి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ డిఫ్యూజన్. డిఫ్యూజన్ మీన్స్ మూవ్మెంట్ ఆఫ్ అయాన్స్, ఆటమ్స్, మాలిక్యూల్స్ moves from their high concentration area to low concentration area without expenditure of any energy. ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ కి అయాన్స్ మూవ్ అవుతున్నాయి కాబట్టి ఎటువంటి ఎనర్జీ కూడా అవసరం లేదు. ద అయాన్స్ మూవ్ ఇన్ ర్యాండమ్ ఫ్యాషన్. ఇటువంటి ప్రాసెస్ ఏమంటాం మనం, డిఫ్యూజన్ అంటాం. డిఫ్యూజన్. డిఫ్యూజన్ అంటే ఏంటి, మూవ్మెంట్ ఆఫ్ అయాన్స్ moves from their high concentration area to low concentration area without expenditure of any energy. Diffusion అనేది యాక్చువల్గా ఇది ఫిజికల్ ప్రాసెస్. సపోజ్ మనం ఒక రూమ్ యొక్క ఒక కార్నర్లో సెంట్ను ఓపెన్ చేస్తే సెంట్ మాలిక్యూల్స్ అనేవి హై కాన్సన్ట్రేషన్ ఉంటాయి, చుట్టూ ఉండే ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి లో కాన్సన్ట్రేషన్ ఉంటాయి. కొంతసేపటి తర్వాత సెంట్ మాలిక్యూల్స్ ఏమవుతాయి, రూమ్ మొత్తం స్ప్రెడ్ అవుతాయి. ఇలా స్ప్రెడ్ అవడాన్ని ఏమంటాం మనం, డిఫ్యూజన్ అంటాం. రైట్? డిఫ్యూజన్ లో ఏం జరుగుతుంది ఇక్కడ మనకి, డిఫ్యూజన్ ఇన్వాల్వ్స్ డౌన్ హిల్ మూమెంట్. డిఫ్యూజన్ అనేది డౌన్ హిల్ మూమెంట్. అయాన్స్ అనేవి హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ కి మూవ్ అవుతాయి. సపోజ్ మనం రోడ్డు పై నుంచి సైకిల్ తో దిగుతున్నాం అనుకోండి. దిగుతున్నప్పుడు ఇక్కడ దీనికి హై టు లో, హై కాన్సన్ట్రేషన్ నుంచి అదే హై టు లో కాబట్టి ఎటువంటి ఎనర్జీ కూడా అవసరం లేదు, ఫ్రీగా మనం మూవ్ అవ్వచ్చు. డిఫ్యూజన్ ఇన్వాల్వ్స్ డౌన్ హిల్ మూవ్మెంట్. డౌన్ హిల్ మూవ్మెంట్ అక్కర్స్ వితౌట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ అనేది అవసరం లేదు. ఏటీపీ ఎనర్జీ ఈస్ నాట్ రిక్వైర్డ్. మెటబాలిక్ ఎనర్జీ దట్ ఈస్ ఏటీపీ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఓకే, దీనికి ఎటువంటి ఏటీపీ ఎనర్జీ కూడా అవసరం లేదు. సో ఇట్ ఈస్ పాసివ్ ప్రాసెస్. డిఫ్యూజన్ ఈస్ పాసివ్ ప్రాసెస్. ఎనర్జీ అవసరం లేదు కాబట్టి డిఫ్యూజన్ అనేది ఏంటి, పాసివ్ ప్రాసెస్. హై టు లో, రోడ్డు పై నుంచి దిగుతున్నప్పుడు మనం ఎటువంటి ఎనర్జీని కూడా సైకిల్ యూజ్ చేయం. ఇటువంటి ఎనర్జీ యూజ్ అవ్వట్లేదు కాబట్టి దీన్ని ఏమంటాం మనం, హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ కి అయాన్స్ అనేవి ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా మూవ్ అవుతున్నాయి. ఎనర్జీ అవసరం లేదు కాబట్టి దీన్ని పాసివ్ ప్రాసెస్ అంటాం. రైట్? అలాగే డిఫ్యూజన్ జరగడానికి ఎటువంటి ప్రోటీన్ యొక్క హెల్ప్ అవసరం లేదు. నో ప్రోటీన్స్ ఆర్ రిక్వైర్డ్. ప్రోటీన్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్. ప్రోటీన్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. మెంబ్రేన్ ప్రోటీన్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. ప్రోటీన్స్ లేవు కాబట్టి ప్రోటీన్ మీద పనిచేసే ఇన్హిబిటర్స్ కూడా ఉండవు. As proteins are not involved, protein inhibitors also doesn't matter. ప్రోటీన్స్ లేవు కాబట్టి ప్రోటీన్ మీద వర్క్ చేసే ఇన్హిబిటర్స్ అనేవి ఉండవు. డిఫ్యూజన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, ఇట్ ఈస్ మెయిన్లీ డిపెండ్ అపాన్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. రెండు వైపులా కాన్సన్ట్రేషన్, ఒకవైపు హై కాన్సన్ట్రేషన్ ఇంకోవైపు లో కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు డిఫ్యూజన్ జరుగుతుంది. కాన్సన్ట్రేషన్ వ్యత్యాసం ఉన్నప్పుడు స్పీడ్ గా డిఫ్యూజన్ జరుగుతుంది. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. సైజ్ ఆఫ్ డిఫ్యూజింగ్ పార్టికల్. సైజ్ ఆఫ్ డిఫ్యూజింగ్ పార్టికల్. స్మాల్ సైజ్ పార్టికల్స్ అనేవి స్పీడ్ గా డిఫ్యూజన్ చెందుతాయి.
size of diffusing particles. Small size particles అనేవేంటి స్పీడ్ గా డిఫ్యూజన్ చెందుతాయి. నేచర్ ఆఫ్ permeability, membrane permeability. Nature of membrane permeability also matter. Membrane permeability also matter. Nature of diffusing particle, temperature, pressure, వీటి మీద కూడా డిఫ్యూజన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. Diffusion, it is a passive process. In diffusion, ions moves in random fashion, right? టెంపరేచర్ ప్రెషర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇటువంటి ప్రాసెస్ ఏమంటాం మనం డిఫ్యూజన్. మరి డిఫ్యూజన్ ఎప్పటి వరకు జరుగుతుంది? టిల్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ బికమ్ ఈక్వల్ ఆన్ ఎయిదర్ సైడ్. రెండు వైపులా కాన్సన్ట్రేషన్ వ్యత్యాసం అన్నది, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేది ఈక్వల్ గా ఉండే వరకు డిఫ్యూజన్ జరుగుతుంది, రైట్? లివింగ్ సిస్టమ్స్ ఆర్ నాట్ నెసరీ. ఇక్కడ లివింగ్ సిస్టమ్స్ ఉండాలని రూల్ ఏమీ లేదు డిఫ్యూజన్ కి. డిఫ్యూజన్ అనేది ఫిజికల్ ప్రాసెస్. లివింగ్ సిస్టమ్స్ ఆర్ నాట్ ఎసెన్షియల్, బట్ డిఫ్యూజన్ ఆల్సో అక్కర్స్ త్రూ ప్లాస్మా మెంబ్రేన్. లివింగ్ సిస్టమ్స్ ఉండాల్సిన పని లేదు, కానీ డిఫ్యూజన్ అనేది ఏంటి? ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా జరుగుతుంది. డిఫ్యూజన్ ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా జరుగుతుంది. లివింగ్ సిస్టమ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. లివింగ్ సిస్టమ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. లివింగ్ సిస్టమ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. లివింగ్ సిస్టమ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్, రైట్? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫిజికల్ ఎగ్జాంపుల్ మనం సెంట్ ఓపెన్ చేయడం, ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఫ్లవర్స్, ఇవన్నీ కూడా డిఫ్యూజన్ ఎగ్జాంపుల్. ప్లాంట్ లో గ్యాసెస్ ఎక్స్చేంజ్, వేరే ఆల్టర్నేట్ ప్రాసెస్ లేదు. ఇక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది డిఫ్యూజన్ ద్వారా జరుగుతుంది. గ్యాసెస్ ఎక్స్చేంజ్, ట్రాన్స్పిరేషన్, దే ఆర్ గుడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ diffusion in plants. Diffusion, gaseous exchange and transpiration they are the examples of diffusion, right? Next category, facilitated diffusion. Second one, facilitated diffusion. ఇక్కడ కూడా మనకి అయాన్స్ అనేవి హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ మూవ్ అవుతాయి. అయాన్స్ అనేవి, మాలిక్యూల్స్ అనేవి. కాకపోతే ఈ మూవ్మెంట్ కి కొన్ని ప్రోటీన్స్ అనే హెల్ప్ అనేది అవసరం. ఫెసిలిటీ కలుగు చేస్తాయి ప్రోటీన్స్, కాబట్టి దీన్ని ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటాం. కొన్ని ప్రోటీన్ సహాయంతో హై కాన్సన్ట్రేషన్ ఏరియా నుంచి లో కాన్సన్ట్రేషన్ ఏరియాకి అయాన్స్ మూవ్ అవడాన్ని ఏమంటాం మనం? ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటాం. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. యాక్చువల్గా అయాన్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. లిపోఫిలిక్, నాన్ పోలార్, అండ్ హైడ్రోఫిలిక్, పోలార్ మాలిక్యూల్స్. లిపోఫిలిక్ మాలిక్యూల్స్ లిపిడ్ సాల్యుబుల్, కాబట్టి ఇవేంటి? స్ట్రైట్ గా లిపిడ్, బైలేయర్ లిపిడ్ మెంబ్రేన్ ద్వారా స్ట్రైట్ గా పాస్ అవుతాయి, స్ట్రైట్ గా మనకేంటి మూవ్ అవుతాయి. లిపోఫిలిక్ మాలిక్యూల్, దే ఆర్ లిపిడ్ సాల్యుబుల్, then so that move directly through plasma membrane. ఇటువంటి వాటిని ఏమంటాం? లిపోఫిలిక్ మాలిక్యూల్స్. అయితే మరి పోలార్ మాలిక్యూల్స్, హైడ్రోఫిలిక్ మాలిక్యూల్స్ అనేవి డైరెక్ట్ గా మూవ్ అవ్వలేవు. పోలార్ మాలిక్యూల్స్ అనే నాన్ లిపోఫిలిక్ ఇవి హైడ్రోఫిలిక్ మాలిక్యూల్స్. కాబట్టి మూవ్ అవ్వాలంటే మనకేంటి? కొన్ని ప్రోటీన్ యొక్క హెల్ప్ అనేది అవసరం. ఇక్కడ ప్రోటీన్స్ అనే రెండు రకాలుగా ఉంటాయి. ఛానల్ ప్రోటీన్స్, second one carrier proteins, channel proteins and carrier proteins, right? ఛానల్ ప్రోటీన్స్ అనేవి హైడ్రోఫిలిక్ ఛానల్ ఫామ్ చేయడం వల్ల అయాన్స్ ని మూవ్ చేస్తాయి. కొన్ని ప్రోటీన్స్ అనేవి పెద్ద సైజు పోర్స్ కలిగి ఉంటాయి. ఈ పోర్స్ కలిగి ఉండే ప్రోటీన్స్ ఏమంటాం మనం? పోరిన్స్ అంటాం. కొన్ని ప్రోటీన్స్ అనేవి పోర్స్ కలిగి ఉంటాయి. పోర్స్ కలిగి ఉండి తనకంటే చిన్న అయాన్స్ తమ గుండా ట్రాన్స్పోర్ట్ చెందిస్తాయి. పోర్స్ కలిగి ఉండే ప్రోటీన్స్ ఏమంటాం మనం? పోరిన్స్ అంటాం. వాట్ ఆర్ పోరిన్స్? పోరిన్స్ ఆర్ ప్రోటీన్స్.
Porins are proteins. They have whose pores. They have whose pores, and they allow the molecules up to the size of small proteins. ఇక్కడ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ లో పాల్గొనే ప్రోటీన్స్ కొన్ని అనేవి పెద్ద సైజ్ పోర్స్ కలిగి ఉండి తమ గుండా వాటికంటే చిన్న అయాన్స్ ఏం చేస్తాయి, ట్రాన్స్పోర్ట్ చెందిస్తాయి. అటువంటి ప్రోటీన్స్ ఏమంటాం మనం, పోరిన్స్ అంటాం. జనరలీ దే ఆర్ ప్రెజెంట్ ఇన్ ఔటర్ మెంబ్రేన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా అండ్ బ్యాక్టీరియల్ సెల్స్. ఓకే, ఇటువంటి ప్రోటీన్స్ ని పోరిన్స్ అంటాం. యాక్చువల్ గా ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ లో మనకి 2 టైప్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఛానల్ ప్రోటీన్స్, క్యారియర్ ప్రోటీన్స్. ఛానల్ ప్రోటీన్స్ అనే హైడ్రోఫిలిక్ ఛానల్ ఫామ్ చేయడం వల్ల అయాన్స్ ని సబ్స్టెన్స్ మూవ్ చేస్తాయి. కొన్ని ప్రోటీన్స్ అనేవి పెద్ద సైజు హూజ్ పోర్స్ కలిగి ఉండి ప్రోటీన్స్ అయాన్స్ ని ట్రాన్స్పోర్ట్ చెందిస్తాయి. సెకండ్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ క్యారియర్ ప్రోటీన్స్. క్యారియర్ ప్రోటీన్స్ అనేవి హైడ్రోఫిలిక్ ఛానల్ ఫామ్ చేయవు, అలాగే పోర్స్ ని కలిగి ఉండవు. ఇవేం చేస్తాయంటే కన్ఫర్మేషనల్ చేంజ్ అవ్వడం వల్ల, సొల్యూట్ తో బైండ్ అయ్యి కన్ఫర్మేషనల్ చేంజ్ అవ్వడం వల్ల అయాన్స్ ని ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి ట్రాన్స్పోర్ట్ చెందిస్తాయి. ఇటువంటి ప్రోటీన్స్ ఏమంటాం మనం, క్యారియర్ ప్రోటీన్స్ అంటాం. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ లో కూడా అయాన్స్ అనేవి హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ కి మూవ్ అవుతాయి. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్వాల్వ్స్ డౌన్ హిల్ మూవ్మెంట్. ఇది కూడా మనకేంటి, డౌన్ హిల్ మూవ్మెంట్. నెక్స్ట్, downhill movements occurs without expenditure of energy. Without expenditure of energy. ఎటువంటి మెటబాలిక్ ఎనర్జీ, ఏటీపీ ఎనర్జీ కూడా అవసరం లేదు. హై టు లో కాబట్టి మనం రోడ్డు పై నుంచి కింద దిగుతున్నప్పుడు ఎటువంటి ఎనర్జీ కూడా మనము యూజ్ చేయం, అవసరం లేదు. హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ అయాన్స్ అనే మూవ్ అయినప్పుడు ఎటువంటి ఎనర్జీ కూడా అవసరం లేదు. వితౌట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏటీపీ ఎనర్జీ అవసరం లేదు కాబట్టి ఇది ఏంటిది, ప్యాసివ్ ప్రాసెస్. నెక్స్ట్ ఇది స్పెసిఫిక్ మూమెంట్. అయాన్ మూమెంట్ ఏమంటాం మనం, స్పెసిఫిక్ మూమెంట్ అంటాం. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ లో స్పెసిఫిక్ మూమెంట్ ఎందుకంటాం, ఓన్లీ 1 టైప్ ఆఫ్ అయాన్స్ మాత్రమే మూవ్ అవుతాయి. లిపోఫిలిక్ మాలిక్యూల్స్ డైరెక్ట్ గా మూవ్ అయిపోతాయి. పోలార్ మాలిక్యూల్స్ మూవ్ అవ్వాలంటే, హైడ్రోఫిలిక్ మాలిక్యూల్స్ మూవ్ అవ్వాలంటే డెఫినెట్ గా ప్రోటీన్ హెల్ప్ అనేది అవసరం. ఓన్లీ పోలార్ మాలిక్యూల్స్ మాత్రమే మూవ్ అవుతాయి కాబట్టి ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అనేది ఏంటి, ఇట్ ఈస్ ఏ స్పెసిఫిక్ మూమెంట్. నెక్స్ట్ ఇక్కడ ప్రోటీన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి ప్రోటీన్స్ మీద పనిచేసే ఇన్హిబిటర్స్ కూడా ఉంటాయి. యాజ్ ప్రోటీన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, ప్రోటీన్ ఇన్హిబిటర్స్ ఆల్సో మ్యాటర్. ప్రోటీన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి ప్రోటీన్ మీద వర్క్ చేసే ఇన్హిబిటర్స్ కూడా పనిచేయడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, ఎన్ని రకాల ప్రోటీన్స్ హెల్ప్ చేస్తున్నాయి ఇక్కడ మనకి, 2 టైప్స్, ఛానల్ ప్రోటీన్స్, క్యారియర్ ప్రోటీన్స్. 2 టైప్ ఆఫ్ ప్రోటీన్స్ అన్నవి ఇన్వాల్వ్ అవుతాయి. ఇటువంటి మూమెంట్ ఏమంటాం మనం, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటాం. ఇక్కడ ప్యాసివ్ సింపోర్ట్స్, యాంటీపోర్ట్స్ 2 రకాలుగా ఉంటాయి, 3 టైప్స్ లో ఉంటాయి. ప్యాసివ్ సింపోర్ట్స్ అండ్ యాంటీపోర్ట్స్. సపోజ్ ఇది ఒక ప్లాస్మా మెంబ్రేన్, ఇది ఒక ప్రోటీన్. ఓన్లీ the 2 molecules moves across the membrane in one direction. 2 అయాన్స్ ని ఒకే టైంలో ట్రాన్స్పోర్ట్ చెందించే ఈ ప్రోటీన్ క్యారియర్ ఏమంటాం మనం, సింపోర్ట్ అంటాం. సింపోర్ట్ 2 ఒకే డైరెక్షన్ లో ట్రాన్స్పోర్ట్ చెందించే ప్రోటీన్ క్యారియర్స్ ఏమంటాం. 2 అయాన్స్ ని ఒకే డైరెక్షన్ లో ట్రాన్స్పోర్ట్ చెందించే ప్రోటీన్ క్యారియర్స్ ఏమంటాం మనం, సింపోర్ట్ అంటాం. నెక్స్ట్ ఆపోజిట్ డైరెక్షన్స్ లో ట్రాన్స్పోర్ట్ చెందించే ప్రోటీన్ క్యారియర్స్ ని యాంటీపోర్ట్స్ అంటాం. యాంటీపోర్ట్స్ దే అలౌ ద మాలిక్యూల్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఒక అయాన్ ఇటువైపు నుంచి తీసుకొస్తే ఇంకొక అయాన్ని
అటువైపు నుంచి ఇటువైపు పంపిస్తాయి. ఇటువంటి వాటిని ఏమంటాం మనం, ప్రోటీన్ క్యారియర్స్ ని యాంటీపోడ్స్ అంటాం. యాంటీపోడ్స్. నెక్స్ట్ ఓన్లీ ఒక ఇండివిజువల్ అయాన్నే, వేరే అయాన్తో సంబంధం లేకుండా ఓన్లీ ఒక అయాన్ని ఒక డైరెక్షన్ లో ట్రాన్స్పోర్ట్ చెందించే ప్రోటీన్ క్యారియర్ ని ఏమంటాం మనం, యూనిపోర్ట్ అంటాం. దీన్ని ఏమంటాం మనం, యూనిపోర్ట్. ఓన్లీ ఒక అయాన్ మాత్రమే ఒక డైరెక్షన్ లో ట్రాన్స్పోర్ట్ చెందించే అయాన్స్ ని ఏమంటాం మనం, యూనిపోర్ట్స్ అంటాం. ఈ రకంగా మనకి ప్రోటీన్ క్యారియర్స్ సహాయంతో అయాన్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ చెందితే దీన్ని ఏమంటాం మనం, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. ఫెసిలిటీ కలుగు చేస్తాయి ప్రోటీన్స్ అనేవి అయాన్స్ ని ట్రాన్స్పోర్ట్ చెందించడానికి. అందువల్ల వీటిని ఏమంటాం మనం, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటాం. రెండు రకాల ప్రోటీన్స్ హెల్ప్ చేస్తాయి. ఒకటి ఛానల్ ప్రోటీన్స్, సెకండ్ వన్ ఏంటి, క్యారియర్ ప్రోటీన్స్. ఓకే, ఛానల్ ప్రోటీన్స్ అనేవి హైడ్రోఫిలిక్ ఛానల్ ఫామ్ చేయడం వల్ల, క్యారియర్ ప్రోటీన్స్ అనేవి ఏంటి, కన్ఫర్మేషనల్ చేంజ్ అవడం వల్ల. ఇవేం చేస్తాయి క్యారియర్ ప్రోటీన్స్ అనేవి, సొల్యూట్ తో బైండ్ అయిన తర్వాత ఏటీపీ మెటబాలిక్ ఎనర్జీని ఏటీపీ కూడా బైండ్ చేసుకొని ఏటీపీని కూడా యూజ్ చేసుకొని సొల్యూట్ తో బైండ్ అయిన తర్వాత ఈ ప్రోటీన్ లో చేంజ్ వస్తుంది. ఎనర్జీ తీసుకోవడం వల్ల చేంజ్ వస్తుంది. చేంజ్ వచ్చి ఇటువైపు నుంచి హై కాన్సన్ట్రేషన్ వైపు నుంచి ఏం చేస్తుంది, లో కాన్సన్ట్రేషన్ వైపు అయాన్స్ ని బదిలీ చేస్తుంది. ఇటువంటి ప్రోటీన్స్ ఏమంటాం మనం, క్యారియర్ ప్రోటీన్స్ అంటాం. రైట్, ఇటువంటి డిఫ్యూజన్ ని ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటాం. కొన్ని ప్రోటీన్ల సహాయంతో జరిగే డిఫ్యూజన్ ని ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అని పేర్కొంటాం. ఓకే, ట్రాన్స్పోర్ట్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ మీన్స్ ఇక్కడ ఎనర్జీ యూజ్ అవుతుంది. మూమెంట్ ఆఫ్ అయాన్స్ మూవ్స్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ ఏరియా టు హై కాన్సన్ట్రేషన్ ఏరియా with expenditure of energy. It is known as active transport. Ions moves from low concentration area to high concentration area with expenditure of energy. It is known as active transport. Active transport involves uphill movement. Ions అనేవి ఇక్కడ ఏంటి మనకి, లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ మూవ్ అవుతాయి అయాన్స్ అనేవి. ఎప్పుడైనా సరే మనము లో కాన్సన్ట్రేషన్ నుంచి హై, ఇప్పుడు రోడ్డు పైన కింద నుంచి పైకి చేరడానికి ఎనర్జీ ఎక్కువ యూజ్ చేస్తాం మనం. లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ కి అయాన్స్ ఇక్కడ మూవ్ అవ్వాలంటే ఎనర్జీ, మెటబాలిక్ ఎనర్జీ ఏటీపీ ఈజ్ రిక్వైర్డ్. ఏటీపీ రిక్వైర్మెంట్ అవసరం. మెటబాలిక్ ఎనర్జీ ఏటీపీ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, ఏటీపీ ఎనర్జీ అవసరం. లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ కాబట్టి ఇదేంటి, అప్ హిల్ మూమెంట్. ఎనర్జీ అవసరం కాబట్టి దీన్ని ఏమంటాం మనం, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. ఎనర్జీ అవసరం, మెటబాలిక్ ఎనర్జీ ఏటీపీ అవసరం కాబట్టి దీన్ని ఏమంటాం మనం, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అని పేర్కొంటాం. నెక్స్ట్ ఇక్కడ పాల్గొనే ప్రోటీన్ క్యారియర్స్ ని ఓన్లీ క్యారియర్ ప్రోటీన్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ లో. ఛానల్ ప్రోటీన్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వు, ఓన్లీ క్యారియర్ ప్రోటీన్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి. వీటిని పంప్స్ అంటాం. ఇక్కడ పాల్గొనే ప్రోటీన్ క్యారియర్స్ ని ఏమంటాం మనం, పంప్స్ అంటాం. ఇవేం చేస్తాయి, అయాన్స్ ని పంపింగ్ చేస్తాయి. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ లో పాల్గొనే, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ లో ఇన్వాల్వ్ అయి ఉండే ప్రోటీన్ క్యారియర్స్ ఏమంటాం మనం, పంప్స్ అంటాం. ఎగ్జాంపుల్ సోడియం పొటాషియం పంప్. ఇప్పుడు మనకి 3 sodium ions pumped outside the cell, 2 potassium ions pumped inside the cell. సోడియం పొటాషియం ఎక్స్చేంజ్ అనేది దేనికి ఎగ్జాంపుల్ మనకి, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. సోడియం పొటాషియం పంప్ లో మనకి 2 యూనిట్స్ ఉంటాయి, స్మాల్ యూనిట్, లార్జ్ యూనిట్. స్మాల్ యూనిట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 50,000 డాల్టన్స్ ఉంటుంది, మాలిక్యులర్ వెయిట్ 50,000 డాల్టన్స్. లార్జ్ వెయిట్ 1,20,000 డాల్టన్స్ మాలిక్యులర్ వెయిట్ ఉంటుంది ఇక్కడ మనకి. ఇది ప్లాస్మా మెంబ్రేన్ ప్రోటీన్, క్యారియర్ ప్రోటీన్. ఇది బైలేయర్డ్ లిపిడ్స్ ఉంటాయి ప్లాస్మా మెంబ్రేన్ లో, బైలేయర్డ్ లిపిడ్స్.
ఇది సెల్ అవుటర్ వైపు అనుకోండి, ఇది సెల్ యొక్క ఇన్నర్ వైపు అనుకోండి. అవుటర్ రీజియన్ వైపు మనకేంటి 2 పొటాషియం అనేవి బైండ్ అవుతాయి. 2 పొటాషియం అవుటర్ రీజియన్ వైపు మనకి 2 పొటాషియం బైండ్ అవుతాయి అయాన్స్. వీటితో పాటుగా ఒక ఇన్హిబిటర్ బైండ్ అవుతుంది. ఇన్నర్ వైపు మనకి ఏంటంటే 3 సోడియం అయాన్స్. సెల్ యొక్క లోపల వైపు 3 సోడియం అయాన్స్ ప్లస్ ఏటీపీ అనేది బైండ్ అవుతుంది ఇక్కడ మనకి. ఓకే, ఇక్కడ ఏటీపీ అనేది హైడ్రాలసిస్ చెంది మనకి ఏడిపి గాను ఇనార్గానిక్ ఫాస్ఫేట్ గాను ఏర్పడుతుంది. ఇక్కడ ఏంటి ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ఏమవుతుంది మనకి, ఇనార్గానిక్ ఫాస్ఫేట్ అనేది ఒక కెటలైటిక్ సైట్ వద్ద బైండ్ అవుతుంది. ఏటీపీ బైండ్ అవడం వల్ల మనకి ఏంటి క్యారియర్ ప్రోటీన్ లో కన్ఫర్మేషన్ చేంజ్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మనకి. ఓకే, ఇంకొక బైండింగ్ సైట్ వద్ద మనకి కెటలైటిక్ సైట్ వద్ద ఏంటి 3 సోడియం అయాన్స్ అనేవి బైండ్ అవుతాయి. ఇక్కడ మనకేంటి 2 పొటాషియం అనేవి బైండ్ అవుతాయి. ఇక్కడ మనకేంటి 3 సోడియం అయాన్స్ సెల్ నుంచి బయటకు వచ్చినప్పుడు 2 పొటాషియం అయాన్స్ ఏమవుతాయి మనకి సెల్ బయట నుంచి సెల్ లోపలికి చేరుతాయి. దీని ఏమంటాం మనం సోడియం పొటాషియం పంప్. సోడియం పొటాషియం పంప్ దేనికి ఎగ్జాంపుల్ మనకి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కి. సపోజ్ ఇక్కడ సోడియం కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది, ఇదంతా సోడియం కాన్సన్ట్రేషన్. ఇక్కడ మనకి లో సోడియం కాన్సన్ట్రేషన్. సెల్ వెలుపల వైపున పొటాషియం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, హై పొటాషియం కాన్సన్ట్రేషన్ ఇక్కడ. ఓకే, సెల్ వెలుపల వైపున పొటాషియం లో పొటాషియం ఉంది, సెల్ లోపల వైపున ఎక్కువ పొటాషియం అనేది ఉంది ఇక్కడ మనకి. ఎక్కువ పొటాషియం ఉంది. ఇక్కడ లో కాన్సన్ట్రేషన్ నుంచి సోడియం అనేది ఏంటి హై కాన్సన్ట్రేషన్ కి, పొటాషియం ఇక్కడ లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ కి మూవ్ అవుతుంది. ఇక్కడ మనకి 3 కెటలైటిక్ సైట్స్ ఉంటాయి. ఇక్కడ 3 కెటలైటిక్ సైట్స్ వద్ద 3 సోడియం అయాన్స్ అనేవి బైండ్ అవుతాయి. ఇక్కడ మనకి 2 పొటాషియం ఈ కెటలైటిక్ సైట్ వద్ద పొటాషియం బైండ్ అవుతాయి, 2 పొటాషియం. ఓకే, వీటిని ఏంటి 3 సోడియం ని 2 పొటాషియం ని ఏం చేస్తాయి ఎక్స్చేంజ్ చేస్తాయి. ఇటువంటి పంప్ ని ఏమంటాం మనం సోడియం పొటాషియం పంప్ అంటాం. దేనికి ఎగ్జాంపుల్ ఇది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఏంటి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఇక్కడ కూడా ప్రోటీన్ హెల్ప్ అనేది ఉంటుంది. ఓన్లీ 1 టైప్ ఆఫ్ ప్రోటీన్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి, క్యారియర్ ప్రోటీన్స్. ఛానల్ ప్రోటీన్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వు. ఇక్కడ ఓన్లీ 1 టైప్ ఆఫ్ ప్రోటీన్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి. అయాన్స్ అనేవి లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ కి ఈ ప్రోటీన్ సహాయంతో మూవ్ అవుతాయి. ఇలా మూవ్ అవడానికి ఎనర్జీ అన్నది ఏటీపీ ఎనర్జీ అనేది అవసరం. లో నుంచి హై కాబట్టి ఎనర్జీ అనేది అవసరం. ఎనర్జీ అవసరం అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం మనం యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ మనకేంటి ఈ ట్రాన్స్పోర్ట్ లో పాల్గొనే ప్రోటీన్ క్యారియర్స్ ఏమంటాం మనం పంప్స్ అంటాం. పంప్స్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏంటి సోడియం పొటాషియం పంప్ అనేది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కి ఎగ్జాంపుల్. రైట్, ఇది మనకి డిఫ్యూజన్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఛానల్ ప్రోటీన్స్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి ఛానల్ ప్రోటీన్స్ క్యారియర్ ప్రోటీన్స్ అంటే ఛానల్ ప్రోటీన్స్ దే ఇన్వాల్వ్ ఓన్లీ పాసివ్ ట్రాన్స్పోర్ట్. Carrier proteins involves in passive transport as well as active transport. Channel proteins అనేవి ఓన్లీ డౌన్ హిల్ మూమెంట్ లో మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి. క్యారియర్ ప్రోటీన్స్ అనేవి అప్ హిల్ మూమెంట్, డౌన్ హిల్ మూమెంట్ రెండిట్లో కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఛానల్ ప్రోటీన్స్ అనేవి ఎటువంటి కన్ఫర్మేషన్ చేంజ్ అవ్వు, ఓన్లీ హైడ్రోఫిలిక్ ఛానల్ ఫామ్ చేయడం వల్ల అయాన్స్ ని మూవ్ చేస్తాయి. క్యారియర్ ప్రోటీన్స్ అనేవి ఏమవుతాయి మనకి ఛానల్ ప్రోటీన్ హైడ్రోఫిలిక్ ఛానల్ ఫామ్ చేయవు. ఇవేంటి మనకి క్యారియర్ ప్రోటీన్స్ అనేవి కన్ఫర్మేషన్ చేంజ్ అనేవి చెందుతాయి. ఛానల్ ప్రోటీన్స్ దే డు నాట్ అండర్గో ఎనీ కన్ఫర్మేషన్ చేంజ్, బట్ క్యారియర్ ప్రోటీన్స్ దే అండర్గోస్ కన్ఫర్మేషనల్ చేంజ్ అండ్ రిలీజ్ ద మాలిక్యూల్ ఆన్ అదర్ సైడ్. ఓకే, ఇది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. రైట్, నెక్స్ట్ వన్ కంపారిజన్ ఆఫ్ డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ మెకానిజమ్స్. Simple diffusion, facilitated diffusion, active transport comparison. Requires special membrane proteins. None of the membrane proteins are required for simple diffusion. No membrane proteins are required. Facilitated diffusion lo manaki membrane proteins are required.
two types of membrane proteins are required, channel proteins and carrier proteins. Membrane proteins required, yes. Active transport, ఇక్కడ కూడా మనకి membrane proteins అనేది అవసరం. Only one type of membrane proteins అవసరం, only carrier proteins అవసరం, వీటిని pumps అంటాం. Membrane proteins are required. Right, next one, second category, highly selective. ఇక్కడ మనకి ప్రోటీన్ క్యారియర్స్, ప్రోటీన్స్ ఇన్వాల్వ్ లేనప్పుడు ప్రోటీన్ ఇన్హిబిటర్ కూడా పనిచేసే ఛాన్స్ అనేది లేదు. యాజ్ ప్రోటీన్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్, ప్రోటీన్ ఇన్హిబిటర్స్ ఆల్సో డజంట్ మ్యాటర్. ఇక్కడ ప్రోటీన్ మీద వర్క్ చేసే ఇన్హిబిటర్స్ కూడా ఉండవు. ఇక్కడ ప్రోటీన్స్ వర్క్ చేస్తున్నాయి కాబట్టి ప్రోటీన్ మీద వర్క్ చేసే ఇన్హిబిటర్స్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా ప్రోటీన్స్ వర్క్ చేస్తున్నాయి కాబట్టి ప్రోటీన్స్ మీద పనిచేసే ఇన్హిబిటర్స్ ఉండడానికి ఛాన్స్ అనేది ఉంది. ఓకే, ట్రాన్స్పోర్ట్ సాచురేషన్, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సాచురేషన్ ఉన్నది. ఇక్కడ ఎక్కువ ప్రోటీన్ క్యారియర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ట్రాన్స్పోర్ట్ సాచురేషన్ అనేది మాక్సిమం కి రీచ్ అవుతుంది. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సాచురేషన్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ సాచురేషన్ ఉంటుంది. ఎందువల్లంటే ప్రోటీన్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ వన్, అప్ హిల్ ట్రాన్స్పోర్ట్. సింపుల్, డిఫ్యూజన్ ఈజ్ డౌన్ హిల్ ట్రాన్స్పోర్ట్, హై టు లో కాబట్టి డౌన్ హిల్, అప్ హిల్ కాదు. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ కూడా మనకేంటి, హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్. ఎక్కడ కూడా మనకేంటి డౌన్ హిల్ మూవ్మెంట్, ఇది కూడా అప్ హిల్ కాదు. మరి అప్ హిల్ ట్రాన్స్పోర్ట్ ఏది, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ లో అయాన్స్ అనేవి లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ కి మూవ్ అవుతాయి. అప్ హిల్ ట్రాన్స్పోర్ట్, ఎనర్జీ అనేది అవసరం. ఓకే, రిక్వైర్స్ ఏటీపీ ఎనర్జీ, మెటబాలిక్ ఎనర్జీ. హై టు లో కాబట్టి ఏటీపీ ఎనర్జీ ఇస్ నాట్ రిక్వైర్డ్, ఎనర్జీ అవసరం లేదు ఇక్కడ మనకి. ఇక్కడ కూడా హై టు లో కాబట్టి ఎనర్జీ అనేది అవసరం లేదు. ఇక్కడ మాత్రం లో నుంచి హై కాన్సన్ట్రేషన్ మూవ్ అవుతున్నాయి కాబట్టి మెటబాలిక్ ఎనర్జీ ఏటీపీ ఇస్ రిక్వైర్డ్. రైట్, ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్.